గార్బేజ్ బిన్స్ సప్లై చేశారు. చాలా కాలంగా పేరుకుపోయినటువంటి భయంకరమైనటువంటి చెత్త అవి ఉంటే జేసీబీలు పెట్టి వాటిని క్లియర్ చేశారు. చిన్నపిల్లలకి అనారోగ్యం ఉంటే, పర్టికులర్లీ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి రాజీవ్ ఆరోగ్యశ్రీ క్రింద వారందరికీ ఐడెంటిఫై చేసి హాస్పిటల్స్ తీసుకెళ్లి సర్జరీస్ చేయించారు. అవెన్యూ ప్లాంటేషన్స్, ఇండివిజువల్ శానిటరీ లెట్రిన్స్, మిడ్ డే మీల్ కార్యక్రమాన్ని వెళ్లి సూపర్వైజ్ చేసి కుక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లతో మాట్లాడి అక్కడ మిస్యూజ్ను తగ్గించి అవసరమైనటువంటి చోట వీళ్ళు ఏమన్నా రిసోర్సెస్ ఇవ్వగలిగితే, కూరగాయలు ఇచ్చినా లేదా వాళ్ళ తరఫు నుంచి ఏదైనా ఒక ఐటమ్ కొత్తగా ఇవ్వగలిగితే దే హావ్ యాడెడ్ సమ్ ఐటమ్స్ టు ది మిడ్ డే మీల్. చూడండి ఎంత ఈజీయో ఇవన్నీ చేయటానికి, ఎంత సులభమో. ఊళ్ళో ఎవరికైనా బర్త్డే అనుకోండి, లేదా ఎవరో ఒకరు గ్రామంలో ఏదో కార్యక్రమం ఉంటుంది, కొందరైతే మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ ఇంట్లో ప్రోగ్రాం రోజున వండిన వంటలన్నీ లక్షణంగా మిడ్ డే మీల్ పిల్లలకు ఆ టైంకు తీసుకొచ్చి స్కూల్లో సప్లై చేసిన వాళ్ళు ఉన్నారండి. భారత్ నిర్మాణ్ వాలంటీర్స్. ఫ్యామిలీ ప్లానింగ్ ఇస్ 100%. ఓవర్ హెడ్ ట్యాంక్ అండి, ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి. నేను 3 సంవత్సరాలు కమిషనర్ పంచాయతీరాజ్గా ఉన్నప్పుడు దాదాపుగా రివ్యూ చేసిన అంశాల్లో చాలా ఎక్కువ టైం దీని మీద ఖర్చు పెట్టానండి. ఎట్లా అసలు ప్రతి వారానికి ఒకసారైనా ఓవర్ హెడ్ ట్యాంకు క్లీన్ చేసే వ్యవస్థ ఉందా, క్లోరినేట్ చేయటం రోజు జరుగుతుందా అనేటువంటిది. టుడే దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్ దీస్ విలేజెస్. వాల్ రైటింగ్స్ ఆన్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. అంగన్వాడీ సెంటరు, స్కూల్స్ లాంటివి ఉంటే అక్కడికి వెళ్ళి మా సహాయం ఏమన్నా మీకు కావాలా అని అడిగితే ఆటోమేటిక్గా ఆ సంస్థ ఎవరో ఒకరు వస్తున్నారు చూడడానికి కాబట్టి తప్పులు జరిగే చోట తప్పులు జరగకుండా ఆగిపోతాయి అనేది నా గట్టి నమ్మకం అండి. సరే, లోకల్ గ్రేవ్ యార్డ్లకి లేని రోడ్లు, ఇంతకాలం లేనటువంటి రోడ్లని వేయించారు. ప్రెగ్నెంట్ విమెన్ కి క్విజ్ ప్రోగ్రామ్స్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్. స్మోక్లెస్ చోలాస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సోలార్ ల్యాంప్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ల్యాండ్లెస్ పూర్ కి పట్టాసి ఇప్పించారు. టెనెంట్ ఫార్మర్స్ కి, దిస్ అనదర్ అమేజింగ్ థింగ్ అండి, టెనెంట్ ఫార్మర్స్ కి బ్యాంక్ లోన్స్ ఇవ్వరు కదండి జనరల్ గా. వీళ్ళు ముందు నిలబడి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇప్పించారండి. పబ్లిక్ వాటర్ బాడీస్ దగ్గర, అంటే చెరువులు, కుంటలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడల్లా కూడా బట్టలు ఉతకడం కానీ జంతువుల్ని కడగడం లాంటివి అక్కడ చేయించడం మాన్పించారు. బయోగ్యాస్ ప్లాంట్స్ కొన్ని ఎస్టాబ్లిష్ చేయించారు. లోన్ వేవర్ అండి, దిస్ ఇస్ ఫెంటాస్టిక్ వర్క్ అకార్డింగ్ టు మీ. వీవర్ పరిస్థితుల్ని అర్థం చేసుకోవటమే చాలా తగ్గిపోతున్నటువంటి రోజులు. ఆ గ్రామంలో, ఆ ఊళ్ళో ఉన్నటువంటి వీవర్ పరిస్థితులను పట్టించుకోవటం మానేసినటువంటి రోజులు. అలాంటిది లోన్ వేవర్ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆ ఊళ్ళో ఉన్న అందరి వీవర్లకి ఆ వేవర్ స్కీమ్ అమలయ్యేటట్లుగా ఈ యువతీ యువకులు సాధించి చూపించారు. ఫిజియోథెరపీ క్లాసెస్ కొందరు వీవర్స్కి. సరే, సెస్పూల్స్ లాంటివి ఎక్కడైనా వాటర్ లాగింగ్ ఏరియాస్లో ఉంటే వాటన్నిటిని క్లోజ్ చేయించారు. క్యాంపెయిన్స్ అగేన్స్ట్ ఓపెన్ డెఫికేషన్ చేపట్టారు. గార్బేజ్ డంప్ ఇన్ ఊళ్ళో ఉన్నటువంటి డ్రైన్స్, ఏదైనా ఓపెన్ డ్రైన్స్ ఉంటే అందులో జనరల్ గా ఏమవుతుందంటే ఇల్లు ఊడ్చిన అమ్మ చెత్త తీసుకొచ్చి డ్రైన్ లో పడేస్తుంది కదా, అలాంటి వాటిని ఆపారు. హార్టికల్చర్ ప్లాంటేషన్ చేపట్టారు. అసలు దిస్ ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. నెక్స్ట్ పాయింట్, పోలీసు కేసు అనేది లేకుండా చేస్తున్నారండి. సమస్య ఉందా, అందరం కూర్చుందాం రండి, మనమే పరిష్కరించుకుందాం. దిస్ ఈజ్ కాల్డ్
వాట్ పంచాయత్ ఇస్ దిస్? న్యాయ పంచాయత్. ఇది డ్రీమ్ అండి. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ క్రింద, పీసా క్రింద ఇది ఒక కలగా మిగిలిపోయిందండి ఈ రోజు వరకు. ఆ ఊళ్ళో చిన్న సమస్య ఏదైనా 2 వర్గాల మధ్య ఉన్నా, 2 కుటుంబాల మధ్య ఉన్నా పిలిపించి కూర్చోబెట్టి మనం తీర్చుకుందాం రండి. అస్సలు కోర్టు కేసు మన ఊళ్ళో నుంచి ఉండటానికి వీల్లేదు. అస్సలు మన ఊళ్ళో నుంచి ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి వీల్లేదు. ఎంత అద్భుతమైనటువంటి అంశం అండి ఇది. చైల్డ్ లేబర్ ఎవరైనా ఉంటే ఐడెంటిఫై చేసి తీసుకెళ్లి వాళ్ళు స్కూల్లో చేర్పించారు. ఇందిరమ్మ ఇళ్ల క్రింద పూర్తిగానటువంటి ఇళ్ళు ఎక్కడైనా ఉంటే వాటికి అదనంగా ఏదైనా సహాయం కావాలంటే స్వచ్ఛంద సేవా సంస్థల నుంచో, లేదు విదేశాల్లో ఉన్న వారి నుంచో, లేదా ఆ ఊళ్ళో పుట్టి పెరిగి ఎక్కడో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచో లాంటివన్నీ ఏర్పాటు చేసి ఇళ్లను పూర్తి చేశారు. ఈ డిఆర్డీఏ క్రింద 1,00,000 ఉద్యోగాలు మీకు గుర్తుండే ఉండుంటుంది. దాని క్రింద జాబ్ సెల్లో రిజిస్టర్ చేసి యువకుల్ని కొంతమందిని వారికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేశారు. ఆర్గానిక్ ఫార్మింగ్ క్రింద ఆదర్శ రైతుల్ని కొంతమందిని తయారు చేశారు, శిక్షణ ఇచ్చారు. ఏదైనా ఇంట్లో ఒక నిరక్షరాస్యుడు ఉంటే అదే ఇంట్లో ఉన్నటువంటి మరొక స్కూలుకు పోయే పాపో, కాలేజీకి పోయే స్టూడెంటో, ఆ ఇంట్లో వ్యక్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి నిరక్షరాస్యులైన ఒక వ్యక్తికి చదువు చెప్పి వాళ్ళను కూడా అక్షర జ్ఞానులు చేశారు. HIV ఎయిడ్స్ మీద మంచి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఒక గ్రామంలో దిస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ వైజాగ్ అండి, ఇది ఎక్కడ జరిగింది? ఇది విశాఖపట్నంలో ఒక గ్రామం అండి. ఇది ₹1,00,00,000 ఇచ్చినా మా ఓటును అమ్ముకోము అనే నినాదాన్ని మొదలు పెట్టారండి. ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత అవసరమో ఒక్క క్షణం ఆలోచించండి. చల్లాయానాది కుటుంబాలు, ఇది నెల్లూరులో జరిగిందండి. వాట్ విలేజ్ ఇస్ దట్? రేబాల అనేటువంటి గ్రామంలో వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్, పెంచల నర్సయ్య అనేటువంటి వ్యక్తి సంచార వర్గం. చల్లాయానాదులు ఎవరు కూడా స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుని ఒక చోట ఉండరండి. అలాంటి వాళ్లలో ఎటువంటి మార్పు తీసుకొచ్చాడో నేనైతే ఊహించనలవిగా అనేటువంటి మార్పు అండి. నేను పర్సనల్గా వెళ్ళి చూశానండి. వాళ్లను స్థిరీకరించాడు. కేవలం వాళ్ళు అలా కాలువల వెంబట వెళ్ళి చేపలు పట్టుకుంటూ జీవించేటువంటి వ్యక్తుల్ని ఈరోజు అగ్రికల్చర్లో నాట్లు వేయడం మొదలుకొని పంట కోత కోసేంత వరకు పని నేర్పించి, ఇట్స్ అమేజింగ్ వర్క్ అండి. ఇది సామాన్యమైనటువంటి పని కాదండి. దిస్ ఈజ్ రూరల్ డెవలప్మెంట్. నా దృష్టిలో వాట్ ఈజ్ రూరల్ డెవలప్మెంట్? నిన్నటి దాకా ఎవరైతే నాగరికత అనేటువంటి మాటకు దూరంగా ఉండి ఏమాత్రం అంటే చల్లాయానాదులు, నేను నెల్లూరులో జాయింట్ కలెక్టర్ చేశాను. ఇప్పుడు నెల్లూరులో ఓ మంచి CEO గారు ఉన్నారు, వారికి బాగా తెలుసు ఈ అంశాలన్నీ కూడా. చల్లాయానాదుల స్థితిగతులు నెల్లూరు, ప్రకాశం, పార్ట్ ఆఫ్ గుంటూరు, కొంతవరకు ఈస్టర్న్ మండల్స్ ఆఫ్ కర్నూలు ఉంటారు. వీళ్ళ గురించి తెలిసినటువంటి వ్యక్తులు వారు ఎంత దీనస్థితిలో బ్రతుకుతున్నారో. ఇంకా పిల్లలైతే తైల సంస్కారం లేని జుట్టు, బట్టలు లేకుండా, స్కూల్ అనేటువంటిది తెలియకుండా ఏ విధంగా పాపం జీవితాలని అట్లా గడిపేస్తున్నారో, వారి జీవితాల్లో మార్పు తీసుకురాగలిగినటువంటి ఆలోచనతో పాటు చేసి చూపించగలిగినటువంటి ఉదాహరణ రేబాల గ్రామం, నెల్లూరండి. ఐఎమ్ క్వైట్ ప్లీజ్డ్ అండి. వాట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ టుడే ఎక్స్పెక్ట్స్ టు హ్యాపెన్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ దట్ విలేజ్. అండ్ ఇతర కమ్యూనిటీలో మార్పు తీసుకురావటం వేరు, చల్లాయానాదుల్లో మార్పు తీసుకురావటం మరింత కష్టమైనటువంటి పని. చూడండి, స్కిల్ అప్గ్రేడేషన్ కి శిక్షణ తరగతుల్ని నిర్వహించారు ఇన్ అసోసియేషన్ విత్ బ్యాంక్స్. అలాగే రీడింగ్ రూమ్స్ కొన్ని చోట్ల మొదలు పెట్టారు.
జన్మస్థల సంయోజనం అని ఆ ఊళ్ళో పుట్టి పెరిగి వేరే చోట ఇంక్లూడింగ్ విదేశాల్లో కూడా వెళ్ళిపోయినటువంటి వ్యక్తులందరినీ సంవత్సరంలో ఏదో ఒక రోజు తేదీ నిర్ణయించి అందరినీ ఒక చోట పోగేసి గ్రామం కోసం మీరేం చేయగలరు అని ఒక ప్రణాళికను సిద్ధం చేసి అందరి దగ్గర ఇంతో అంతో డొనేషన్లు స్వీకరించి ఆ గ్రామాల రూపురేఖలు మార్చినటువంటి భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఉన్నారు. బర్త్స్ అండ్ డెత్స్ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఇంకా ఈ లిస్టు ఇలా పోతూ ఉంటే మనకెవరికి ఆలోచన కూడా రానటువంటి కార్యక్రమాల్ని శిక్షితులైనటువంటి భారత్ నిర్మాణ్ వాలంటీర్లు వారి గ్రామానికి అవసరం ఏదో గుర్తించి ఇవన్నీ కూడా ఇందులో చాలా కార్యక్రమాలు ప్రభుత్వం తను అమలుపరుస్తున్నటువంటి పథకాల్లో జరగాలి అని కోరుకుంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఇవి జరగకుండానే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 64 సంవత్సరాల సమయాన్ని మనం స్వాతంత్రం తర్వాత గడిపేశాం. ఇక మీదటన్నా ఇలాంటి వాళ్ళని మనం వాడుకొని లెటస్ రీడిఫైన్ డెవలప్మెంట్ అండ్ రీకన్స్ట్రక్ట్ అవర్ స్ట్రాంగ్ కంట్రీ అనేటువంటిది నినాదం. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్. సేవలకు దక్కిన పురస్కారం అని దేశాయిపేటకి లో న్యూస్ పేపర్ కటింగ్ అండి. ఇది నార్వే నుంచి ఎవరో మంత్రి గారు విజిట్ చేసినప్పుడు వారికి కూడా భారత్ నిర్మాణ్ వాలంటీర్ల గురించి తెలియజేయటం జరిగింది. ఆ నార్వే దేశపు కార్యక్రమం ఒకటి ఉందండి, అది కొన్ని 3 జిల్లాల్లో మాత్రమే నడుస్తూ ఉంది. అందులో భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఏ విధంగా భాగస్వామ్యులయ్యి బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారో ఆ మంత్రి గారికి, నార్వే మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ఇది ఒక గ్రామంలో, రామచంద్రాపురం అనేటువంటి గ్రామంలో కరీంనగర్ జిల్లాలో ఓ 10 కార్యక్రమాలను చేపట్టారండి వారు. వాటి గురించి కూడా నేను చెప్పకపోతే చాలా అన్యాయం చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఈ 10 అంశాలు వారికి ఎలా ఆలోచన వచ్చిందో కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. ఇది మీకోసం మేము అని 23 అతి బీద కుటుంబాలని వాళ్ళు ఆ గ్రామంలో గుర్తించి వారి కోసం ఊళ్ళో ఉన్న అందరూ కూడా అంతో ఇంతో బియ్యం ఇస్తే 23 కుటుంబాలకి ప్రతి నెల వాళ్లకు వచ్చేటువంటి ₹2 కిలో బియ్యం, సివిల్ సప్లైస్ బియ్యం కాకుండా బియ్యం ఇస్తున్నారు. పసుపు కుంకుమ అని బీద కుటుంబాల్లో ఎవరైతే పెళ్లిళ్ళు చేస్తారో ఆడపిల్లలకి వారికి కొత్త బట్టలు, స్టీల్ పాత్రలు. ఇది యూ విల్ బి సర్ప్రైజ్ టు నో, ఓ 2 రోజుల క్రితం తమిళనాడు చీఫ్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారండి. మన వాళ్ళు సంవత్సరం క్రితం చేశారండి దీన్ని. తమిళనాడు చీఫ్ మినిస్టర్ గారు 1006 జంటలకి వివాహాలు జరిపి బట్టలు, స్టీల్ పాత్రలు ఇచ్చిందండి ఆవిడ. మనవాళ్ళు సంవత్సరం క్రితం ఈ కార్యక్రమాన్ని రామచంద్రాపురంలో చేశారు. నీరాజనం అని ఎవరైనా బీద కుటుంబాల్లో చనిపోతే దహన సంస్కారాలు చేయటానికి కూడా అవకాశాలు లేనటువంటి బీద పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు, లేదా ఎక్కడైనా అన్క్లెయిమ్డ్ బాడీస్ ఉంటే వాటిని వీళ్ళు తీసుకెళ్లి క్రిమేట్ చేయించారు. శుభమస్తు అనే కార్యక్రమం క్రింద ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో, వాట్ ఈస్ ద డిస్ట్రిక్ట్ దే? మెదక్. I don't want you to unnecessarily waste your time. Be attentive, otherwise you can leave. What do you think I am doing? Investing all my valuable time. Who is that man? ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రామంలో వాళ్ళందరినీ ఒకరోజు తీసుకొచ్చి బీద కుటుంబాల్లో ఉన్న ప్రెగ్నెంట్ విమెన్కి 12/1/2012 నాడు 10 మందికి వారు సామూహిక బారసాల అంటారా, సామూహికంగా సీమంతం చేయించారు. వెలుగు అనే మరో పేరు పెట్టి ఇంకో కార్యక్రమానికి స్ట్రీట్ లైట్స్
మామూలుగా ఫ్యూజ్ పోతా ఉంటుంది, పంచాయతీకి మనం తెలియజేస్తూ ఉంటాం. అన్ఫార్చునేట్లీ పంచాయతీ చేయటంలో కొంత వెనకబడుతుంది. ఈ కారణాలు ఏమన్నా కావచ్చు. ఫ్యూజ్ పోతే బల్బులు గ్రామ పంచాయతీ కన్నా ముందు ఈ పిల్లలందరూ వెళ్లి లక్షణంగా ఫ్యూజ్ పోయినటువంటి చోట వెలుగు అనే కార్యక్రమాన్ని పేరు పెట్టాడు. ఇంకోటి చేయూత అనేది ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి కార్యక్రమాలు. చూడండి ఇందులో ఏం చేశారు, హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్, ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకి ఇప్పించారు. ఇందిరమ్మ ఆవాస్ యోజన క్రింద గృహాలు ఏదో కారణం చేత అర్హత ఉన్నా సరే ఎవరికైతే రాలేదో అలాంటి వాళ్ళకి లిస్ట్ అయిపోయింది, మేము మూసేసాము అన్నటువంటి చోట ప్రాధేయపడి, అయ్యా ఇతరుల కన్నా వీళ్ళు చాలా అర్హులు, దయచేసి ఈ నలుగురికి మళ్ళీ ఇల్లు ఇవ్వండినని పోరాడి రిక్వెస్ట్ చేసుకొని మొత్తం మీద వాళ్ళకి మళ్ళీ మిగిలిపోయిన వారికి, అర్హత ఉన్నా మిగిలిపోయినటువంటి కుటుంబాలకి మళ్ళీ ఇల్లు మంజూరు చేయించారు. పెన్షన్ ఎవరికైతే రాలేదో వారికి పెన్షన్లు ఇప్పించారు. హౌస్ సైట్ లేని కుటుంబాలకి, లేదా ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకొని కొత్తగా కుటుంబం పెట్టుకోవాలో, పాత ఇంట్లో తల్లిదండ్రి ఉండుంటారు, కొడుకు పెళ్లి అవుతుంది, అలాంటి వాళ్ళకి మళ్ళీ హౌస్ సైట్ అవసరమైతే ఇప్పించారు. భూమికి సంబంధించిన సమస్యలు, సాగునీటికి సంబంధించిన సమస్యలు ఎవరికైనా ఉంటే ఆ సమస్యల్ని వీరు పరిష్కరించారు. అక్షరమాల అనే కార్యక్రమం క్రింద 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి, స్లో లెర్నర్స్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి ట్యూషన్ లాంటిది ఏర్పాటు చేశారు. ఈ పిల్లలే పాఠాలు చెప్పారండి, వాళ్ళకి ట్యూషన్ చెప్పారు భారత్ నిర్మాణ్ వాలంటీర్స్. స్పెషల్ క్లాసెస్ 6 గంటల నుంచి 8 గంటల వరకు సాయంత్రం అట్లా స్లో లెర్నర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చేశారు. రీడింగ్ రూమ్స్ కొత్తగా ఓపెన్ చేయించారు. అక్కడ వాల్ న్యూస్ పేపర్స్ పెట్టి డే టు డే న్యూస్ పేపర్ అందరూ చదవలేరు కదండి పాపం. సో ఎవరైనా ఒక్క న్యూస్ పేపర్ ఉన్నా లేదా రేడియోలో న్యూస్ విన్నా ఆ రోజు న్యూస్ ఏంటో గోడ మీద గోడ పత్రిక అని ఒక చోట రాశారు. అర్చన అనే కార్యక్రమం క్రింద గతించిపోయినటువంటి గ్రామ స్థాయిలో జరుగుతున్న కొన్ని కళాకృతుల్ని మళ్ళీ పునరుజ్జీవింపజేశారు. ఆరాధన అనే కార్యక్రమం క్రింద ఇస్ అనదర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. చాలా మంది అండి మనకు భగవంతుడు మనకేదో ఉద్యోగం ఇచ్చారు, మనం చూడాలనుకునేటువంటి ప్రాంతాలు చూడడానికి ఎల్టీసీ అనేటువంటి ఒక వసతిని కూడా మనకు కల్పించారు. కానీ చాలా మంది గ్రామాల్లో డెస్టిట్యూట్స్ ఎవరైనా ఉన్నా, కొడుకు కూతురు ఏదైనా కారణం చేత వీళ్ళని వదిలేసిన, లేదా ఉండి కూడా వీళ్ళకేమో పక్కనున్న ఏదో దేవాలయం చూడాలి లేదా ఎక్కడైనా జాతర ఉంటే చూడాలి అని అనిపిస్తుంది. కానీ దానికి అవసరమైనటువంటి నిధులు లేని కారణం చేత వీళ్ళెవరు పోరు. ఇంకా కొన్ని సందర్భాల్లో నాకు తెలిసిన కొన్ని కథలు చెప్తాను మీకు. పక్క ఊళ్ళో జాతర లేదా పక్క ఊళ్ళో జాతరకి భార్య తరఫున ఎవరైనా పిలిచారు అని అనుకోండి, భర్త వెళ్తాడు, భార్య వెళ్తుంది, పిల్లలు వెళ్తారు, ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళని ఇంట్లోనే వదిలేసిపోతారు. అలాంటి వాళ్ళు ఎట్లుంటుందో ఆలోచించండి పాపం. వారి కోసం ఈ రామచంద్రాపురంలో ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుని అలాంటి వాళ్ళందరినీ తీసి ఆ వాహనంలో తీసుకొని వెళ్ళి ఒక 10 దేవాలయాలు ఆ ఊరు చుట్టూ ఉన్నటువంటి వాటిని చూపించి వాళ్ళకి మధ్యాహ్నం ఒక చోట మంచి భోజనం పెట్టి అన్ని దేవాలయాలు వాట్ యూ కాల్ దట్ ఒక పిల్గ్రిమేజ్ లాగా అనుకోండి తీసుకెళ్లి 50 మంది ఏజ్డ్ అండ్ పూర్ పీపుల్ని తీసుకెళ్లి ఈ దేవాలయాల సందర్శన చేయించుకొని వచ్చారు. ఇక ఆఖరిది స్ఫూర్తి. ఇది వీళ్ళు ఈ గ్రామంలో సాధించిన ఈ అనూహ్యమైనటువంటి విజయాలకి స్పందించి పక్క గ్రామం వాళ్ళు ఎవరైనా అన్నా మీరు మా దగ్గరికి రండి, మాకు కూడా చెప్పండి ఎలా చేసుకోవాలని అన్నటువంటి చోట వీళ్ళందరూ వెళ్ళి ఆయా గ్రామాల్లో నైబరింగ్ విలేజెస్లో ఈ కాన్సెప్ట్ని స్ప్రెడ్ చేశారు. హెల్త్, ఎడ్యుకేషన్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ మీద దే హ్యావ్ స్టార్టెడ్ సమ్ ఇష్యూస్, డిస్కస్డ్ అండ్ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్. ఇవి
ఈ రామచంద్రాపురం వాళ్ళు వెళ్ళి పక్క గ్రామాల్లో ఈ కాన్సెప్ట్ని మల్టిప్లై చేయడానికి ప్రయత్నం చేసింది ట్రైబల్ విలేజెస్లో జరిగింది. సరే, ఈ కార్యక్రమం మీద మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ వాళ్ళని ఒకసారి స్టడీ చేయమన్నాం. ఎట్లా జరుగుతా ఉంది ఇది కొంచెం మీరు స్టడీ చేయండి బాబు అంటే దే హావ్ గివెన్ సమ్ ఫెంటాస్టిక్ ఫైండింగ్స్. కేపీఎంజీ అనేటువంటి సంస్థ గురుగాంలో ఉంటుంది. వారిని కూడా మనకన్నీ బాగానే అనిపిస్తాయి, కానీ వాస్తవం ఏంటో ఒకసారి ఇవాల్యుయేట్ చేయండి అని ఒక థర్డ్ పార్టీని మనం ఎంగేజ్ చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక they are really good. I don't want to spend much time on that, but they gave extremely beautiful report about which APAD is really proud. ఆ తర్వాత ఈ రోజు వరకు భారత్ నిర్మాణ్ వాలంటీర్లు మన రాష్ట్రంలో సాధించినటువంటి దానికి ఫలితంగా ఇన్ని గుర్తింపులు వచ్చాయండి మనకి. భారత్ నిర్మాణ్ గ్రామరత్న అవార్డులని ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు. తర్వాత అపాడ్కు ఒక బెస్ట్ అవార్డు వచ్చింది. ఇంటెల్ అనేటువంటి సంస్థ మనం చేస్తున్న పని చూసి 100 ల్యాప్టాప్లని బహూకరించింది మనకి. అంటే ఒక నయా పైసా ఖర్చు లేకుండా 100 ల్యాప్టాప్లు అంటే ఎంత అవుతాయో ఆలోచించండి, ఫ్రీగా మనకి ఇచ్చింది. అవన్నీ కూడా మనం బిఎన్వి గ్రామాలకి కొన్నింటికి ఎవరు బాగా పనిచేస్తున్నారో అలాంటి గ్రామాలకి మనం ఒక ఇన్సెంటివ్ లాగా ఇచ్చాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం వెనుక ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే 307 మండలాల్లో 862 గ్రామ పంచాయతీల్లో 15,709 మంది భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఈరోజు నమోదు అయి ఉన్నారు. ఈ 307 మండలాలు అన్ని జిల్లాల్లోనూ 22 జిల్లాల్లోనూ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఉదాహరణ కర్నూలు, ఎక్సలెంట్ వర్క్ హ్యాస్ బిన్ డన్ బై ద కలెక్టర్ మిస్టర్ నాయిక్ దేర్. ఆ కలెక్టర్ గారు ఈ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి సత్తాను చూసి అతి గొప్పగా స్పందించి ఆయన 51 మండలాల వారికి ఉన్నటువంటి 50 మండలాల్లో 54 గ్రామాలని, అంటే ఒక్కొక్క మండలంలో కనీసం ఒక్కొక్క గ్రామం ఉండేటట్టు, సరే రెండో గ్రామం ఉంటే ఉండవచ్చు, ఆ విధంగా 54 గ్రామాలని వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కర్నూలులో భారత్ నిర్మాణ్ వాలంటీర్లని నమోదు చేయించి పర్సనల్గా రివ్యూ చేస్తూ వారితో ఈ మనం ఇంతవరకు నేను ఏవైతే కార్యక్రమాల గురించి చెప్తున్నానో ప్రభుత్వ పథకాల పటిష్టమైనటువంటి అమలుకు ఏదైతే చేయాలని అనుకుంటున్నామో వాటిని చేయిస్తున్నారు. ఇప్పుడు ఇంతకు మునుపు అయితే 2,174 మంది మాత్రమే భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఉన్నారు. కాబట్టి ఆ 81 గ్రామాల్లో వాళ్ళందరినీ అపాడ్కి తీసుకొచ్చి శిక్షణ ఇచ్చామండి మనం. కానీ ఇది పర్పస్ ఆఫ్ కాలింగ్ ఆల్ ఆఫ్ యూ is number one, to sensitize you to the issues that are involved in BNVs and the strength that is involved in BNVs. Therefore, ఒకటేమో ఆ కార్యక్రమాన్ని పక్క చేస్తూ బిఎన్వీలు లేని గ్రామాల్లో కూడా బిఎన్వీలు లేని మండలాల్లో కూడా ఉన్న ఎంపీడీఓ గారికి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి కంటెంట్ అర్థం కావాలేనని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ఒకటి చేశాం. 2, because I don't want an MPDO tomorrow to say anywhere if an issue is talked about Bharat Nirman volunteers, lab to land or key cab, I don't want an MPDO in Andhra Pradesh to say అది మా మండలంలో లేదు కానీ నాకు దాని గురించి తెలియదండి అని చెప్పడానికి లేకుండా ఉండాలన్నటువంటి ప్రయత్నం ఇది. I would like every MPDO, he may have a village in his mandal or he may not have a village, it doesn't matter. But we would like every MPDO to know at least what is lab to land and what is a Bharat Nirman volunteer. Therefore this workshop. Number 2 is, మరి 15,709 మంది
భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఉంటే వాళ్ళకు శిక్షణ ఎట్లా ఇవ్వాలి మనం? వీళ్ళందరిలో విజయానికి అతి ముఖ్యమైనటువంటి పునాది ఎక్కడ పడిందంటే ట్రైనింగ్లో పడిందండి వీళ్ళకి. నా దృష్టిలో ఇప్పటి వరకు కొన్ని వందల ప్రయోగాలు జరిగాయండి మన దేశంలో గత 64 సంవత్సరాలుగా. స్వచ్ఛందంగా వచ్చినటువంటి సేవా సంస్థలు లేదా ప్రజలు తమంత తాము కానీ లేదా ఎవరైనా ఒకరు పూనుకుంటే ప్రజల్లో ఒక ఉద్వేగమైనటువంటి పరిస్థితుల్లో మొదలైనటువంటి కొన్ని మూమెంట్స్ కానీ ఇవన్నీ ఏ విధంగా కొంతకాలం కొనసాగి తర్వాత కనుమరుగైపోయాయో వాటికన్నిటికీ కారణం అస్పర్ట్ అని అంటాం చూసారా, ఒకసారి అట్లా పైకి లేచి పడిపోతుంది ఆ ఇంట్రెస్ట్. దానికి తోడు ఆ పైకి లేచిన ఇంట్రెస్ట్ను సస్టైన్ కావటానికి అనువైనటువంటి శిక్షణ లేకపోవటం, ట్రైనింగ్ లేనటువంటి ఏ కార్యక్రమమైనా అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తికి ఆ కమిట్మెంట్ లేని కారణం చేత కొంతకాలం నడిచి పడిపోతుంది. 2, ప్రభుత్వం చేత సపోర్ట్ చేయబడి ఆర్థికంగా ఎవరికైనా ఇన్సెంటివ్స్ ఇస్తూ పోతే మనం ఆ కార్యక్రమాలు కూడా చాలా కాలం కొనసాగవు. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేర్ఫోర్ ఈరోజు ఈ కార్యక్రమంలో గతంలో ఏవి లేవో అవి మెండుగా కనిపిస్తాయి మనకి. ఒకటి, మంచి ట్రైనింగ్ అవకాశం ఉంది. 2, ఎవరికి కూడా ఇందులో రెమ్యునరేషన్ లేదు. ఇట్స్ ప్యూర్లీ ఎ వాలంటరీ వర్క్. ఈరోజు సాక్షర భారత్లో కూడా గతంలో వాలంటరీగా ఎవరైతే పనిచేశారో అలాంటి వాళ్ళకి మనం రిసోర్సెస్ ఎంతో కొంత ఈరోజు ఆనరేరియా పేరిట కొంత డబ్బులు ఇస్తున్నాం. మనం ఇన్ దిస్ ప్రోగ్రామ్ there is nothing called honorarium or any incentive to anybody. It's purely a voluntary work. Maximum we may try to give them when they come to training is a bus fare and lunch. Lunch కన్నా ముందు కొంత టీకో స్నాక్స్కు, లంచ్ తర్వాత టీ స్నాక్స్కి ఒక ప్రొవిజన్ అయితే పెట్టగలం మనం. దాని గురించి కూడా ఇంకా మనం చర్చిస్తున్నాం. 25వ తారీఖు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ ఫెంటాస్టిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ త్రూ మన టీవీ. ఆ రోజు మనం ఏం ఎదురు చూస్తున్నామంటే ఈ 15,709 మంది 307 మండలాల్లో 862 గ్రామ పంచాయతీల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ట్రైనింగ్ ఫెసిలిటీ ఉంది కదా, మన టీవీ ట్రైనింగ్ ఫెసిలిటీ. దాంట్లో ఆ రోజుకు మీరు మీ మండలంలోని భారత్ నిర్మాణ్ వాలంటీర్లందరినీ ఆ రోజుకి రమ్మని చెప్పండి. కొందరికి ఈ సమస్య కొంచెం ఎక్కువ అవుతుంది. ఎలాంటి వాళ్ళంటే కొన్ని మండలాల్లో ఐ హ్యావ్ సీన్ మోర్ దాన్ 250 భారత్ నిర్మాణ్ వాలంటీర్స్ ఇన్ 5 villages. ఉదాహరణ ఏదైనా చెప్పగలరా? అలాంటి విలేజెస్ చెప్తాను నేను. ఆ విలేజెస్ ఉదాహరణ. అలాంటి గ్రామాల్లో 250 మందిని మీరు రమ్మనలేరు. మీ మండలంలో వీడియో కాన్ఫరెన్సింగ్ మన టీవీ ఉన్నటువంటి చోట మీకు కేవలం 50 మంది కూర్చోవటానికి అనువైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి 250 మంది భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఉన్న మండలాల్లో 5 గ్రామాల్లో బిఎన్బి కొత్తగా నమోదై ఉంటే మీరు కాల్ ఓన్లీ 10 people ఫ్రమ్ ఈచ్ మండల్. మొదటి ఫేజ్లో కేవలం మీరు ఓకే చిత్తూరులో చంద్రగిరి మండలంలో 152 మంది భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఉన్నారు. అలాగే కడపలో చిన్న మండెం అనే చోట 121 మంది ఉన్నారు. ఎన్ని గ్రామాలు? 121 మంది 7 గ్రామాల్లో. అదేవిధంగా నేను ఇంకో బిగ్ నంబర్ గురించి చెప్తాను మీకు. ఎస్, దిస్ ఇస్ 254. మై గాడ్.
అమరావతి మండలంలో 254 మంది ఎన్రోల్ అయి ఉన్నారు. గుంటూరులో తుళ్ళూరు అనే మండలంలో 7 గ్రామాల్లో 155 మంది నమోదై ఉన్నారు. పెద్దపల్లె ఇన్ కరీంనగర్ 13 గ్రామాల్లో 191 మంది నమోదు చేసుకొని ఉన్నారు. ఇవన్నీ చాలా బిగ్ నంబర్స్ అండి. ఇవి కలిదిండి అనే మండలంలో కృష్ణా డిస్ట్రిక్ట్ 7 గ్రామాల్లో నుండి 137 మంది సో నా సలహా ఏంటంటే మీరు కూడా ఆలోచించి చెప్పండి. ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఐ వుడ్ లైక్ టు లిసన్ టు యూ అట్ ది ఎండ్. 5 గ్రామాల నుండి 190 మంది ఉన్న చోట గ్రామానికి 10 మంది చొప్పున మీరు పిలిస్తే 50 మంది వస్తారు. ఇది ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్ అనుకుందాం మనం. 2 7 గ్రామాలు ఉన్నాయి. ఏం చేస్తాము? మీరు 7 మందిని పిలవండి. ఒక్కొక్క గ్రామం నుంచి 49 మంది వస్తారు. సో మన కాన్ఫరెన్స్ అదే మన టీవీ పెట్టినటువంటి చోట మీ మీటింగ్ హాలు సైజ్ చిన్నది కాబట్టి 50 మందో 55 మందో పట్టగలరు అని అంటే 55 కుర్చీలు వేయించి మీరు అంతమందిని మాత్రమే ఒక్కొక్క గ్రామం నుంచి, బట్ ఆల్ విలేజెస్ షుడ్ రిప్రజెంట్ దట్ డే. ఇట్స్ ఏ full day training that is going to be starting from 10 o'clock in the morning to 5 o'clock in the evening on 25th. దీని మీద నేను మీకు అందరికీ ఆల్రెడీ డిఓ లెటర్లు సిఇఓలకు రాసి ఉన్నాను. నేను మీరు 10 to 5 వీళ్ళందరినీ రమ్మంటే ఎన్ని గ్రామాలు ఉన్నా సరే మంది తక్కువైనా అన్ని గ్రామాలు రిప్రజెంట్ చేసేటట్టుగా చూసుకోండి. ఎవరికైనా ఒకవేళ కాన్ఫరెన్స్ హాల్ మాది పెద్దది సార్ 100 మంది పడతారంటే మీరు 100 మందిని పిలిచేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. కొన్ని పాత బీడీఓ ఆఫీసుల్లో పెద్ద రూములు ఉంటాయి. అలాంటి చోట ఎక్కువ మంది పడితే పెట్టుకోండి. అంటే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసులో ఉన్న రోజుల్లో. ఇప్పుడు 50 మంది మాత్రమే పడతారనుకుంటే మీరు ఇన్వైట్ 50 పీపుల్, బట్ లెట్ రిప్రజెంటేషన్ బీ దేర్ ఈక్వల్లీ ఫ్రమ్ ఆల్ ది న్యూలీ ఎన్రోల్డ్ విలేజెస్. Therefore, we will have on 25th a video conference in all the 307 mandals, and 10 to 5 is the program. MPDO garu రావచ్చు పోవచ్చు, ఇనాగరేషన్ అప్పుడు ఉండి మళ్ళీ కన్క్లూడింగ్ టైంలో రాగలిగితే బాగుంటుంది. పూర్తిగా ఉండగలిగితే రోజంతా there is nothing like that because we are going to train. But I would like your EOPR and RD, invariably that person must be present. ఆయనతో పాటు మీకున్నటువంటి టీం, ఎండిఓ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా సపోర్టింగ్ స్టాఫ్, అందులో మీకు ప్రజలతో కలిసి పనిచేసేటువంటి అక్యుమెన్ ఉన్నటువంటి వాళ్ళు, కొంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకు ఒక స్పార్క్ ఉంటుంది. ప్రజలతో పాటు కలిసి పనిచేయటం లేదా ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని బాగా ఎదురు చూసి తీసుకురాగలిగినటువంటి కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైనా ఉంటే వారిని ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ పెట్టండి. EOPR and RD is a compulsory person to be present on 25th unless somebody is seriously sick or whatever. Generally వాళ్ళకి ఏమైనా ఒక ప్రోగ్రామ్ అది ఉంటే ఆ ప్రోగ్రామ్ ఒక రోజు పోస్ట్పోన్ చేసుకోమని 10 to 5 they will be compulsorily present. MPDO గారు మీరు ఉండగలిగితే చాలా సంతోషం త్రూఅవుట్ ది డేస్ ప్రోగ్రామ్, లేదా మధ్యలో ఏమన్నా మీకు పనులు వసతులు చూసుకొని ఇనాగరేషన్ కిను అట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అరౌండ్ 4 o'clock మీరు రాగలిగితే 4 to 5 ఐ వుడ్ లైక్ యూ టు బి ప్రెసెంట్. నేను గతంలో కొన్ని మన టీవీ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కొందరు ఎంపీడీఓలు తర్వాత ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో కానీ ఫోన్ ఇన్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నాతో ఫోన్లో మాట్లాడిన వాళ్ళు కానీ ఎంత అద్భుతమైనటువంటి ఆలోచనలను ఇచ్చారో లేదా ఈ కార్యక్రమం గురించి అభిప్రాయాలను తెలియజేశారో వాళ్ళందరికీ, ఈరోజు వాళ్ళందరూ ఉంటారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో, వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తూ, మీరు స్పందించిన
విధానం నాకు ఇంకా పంచాయతీరాజ్ వ్యవస్థ మీద, ఈ దేశ ప్రగతి మీద అంతో ఇంతో ఎక్కడైనా సడలి ఉంటే నాకు నమ్మకం, ఆ నమ్మకాన్ని మళ్ళీ ఒకసారి మీరు నిలబెట్టారని మాత్రం నేను తెలియజేసుకోవడానికి చాలా గర్విస్తున్నాను. యూ హ్యావ్ డన్ ఎ బ్రిలియంట్ వర్క్. పర్టికులర్లీ తాళరేవు అనేటువంటి ఈస్ట్ గోదావరి నుంచి ఒక ఎంపీడీఓ గారు నాతో మాట్లాడినటువంటి విధానం, ఈ అప్రోచ్ మీద ఆయనకున్నటువంటి గట్టి నమ్మకం, ఏ విధంగా అతను ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాడో నాకు తర్వాత విశదంగా తెలియజేసిన విధానం, వీటన్నిటినీ నేను చూసినప్పుడు ఇంకా మన రాష్ట్రంలో రూరల్ డెవలప్మెంటు అనేటువంటి అంశాన్ని పటిష్టంగా నడపడానికి చాలామంది అవకాశం కోసం మీలాంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పడానికి నేనేమాత్రం వెనుకంజ వేయటం లేదు. దాన్ని ఇంధనంగా తీసుకొని, మీలో ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని ఇంధనంగా తీసుకొని వీ నీడ్ టు మూవ్ ఫర్దర్ ఫార్వర్డ్. లెట్ us see. ఇది మొత్తం మీకు ఇందులో కనిపిస్తుంటుంది చూడండి. ఏ జిల్లాలో ఎన్నెన్ని మండలాల్లో ఎన్ని గ్రామాల్లో ఎంతమంది నేటి వరకు నమోదయ్యి ఉన్నారు అనేది కనిపిస్తుంది. ఇందులో ఐ వుడ్ లైక్ టు పర్సనలీ కాంప్లిమెంట్ గుంటూరు. దే హ్యావ్ డన్ ఎ బ్రిలియంట్ వర్క్. 1253 మంది, కరీంనగర్ 1225 మంది, అలాగే రంగారెడ్డి జిల్లాలో 1038 మందితో ఈ 3 రాష్ట్రాలు, కొంచెం 3 జిల్లాలు కాస్త ముందు ఉన్న పని విధానం తీరు చూస్తే మాత్రం ఇతర సంఖ్య కాస్త తక్కువ ఉన్న అద్భుతమైనటువంటి పని జరుగుతున్నటువంటి జిల్లాలు. ఐ నో దర్ ఇస్ చిత్తూర్, దర్ ఇస్ ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం. అమేజింగ్. దర్ ఈస్ వన్ విలేజ్, పొంగలిపాక అనే గ్రామం. మై గాడ్, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ దోస్ భారత్ నిర్మాణ్ వాలంటీర్స్ ఆర్ డూయింగ్. ఐ డోంట్ థింక్ many NGOs can do for them. If you put 10 best NGOs of Visakhapatnam in Pongalipaka, they cannot do a work which is equivalent to these Bharat Nirman volunteers are doing. I can also quote East Godavari, Kadapa. Let me also talk about Khammam, Medepalli and oka chota. Oh my God, they have also driven out liquor. Amazing work. Kurnool, Krishna, Mehboob Nagar, Prakasham I already told in the opening remarks itself. These are all the districts which are doing commendable work. Now, I think this is where our secret of future development of the country lies. No extra expenditure, but you have a large number of very well trained Bharat Nirman volunteers who will work along with the existing government functionaries, government programs, and connect the people, see that the program is implemented well. ఈరోజు ఒక్క మంచి ఉదాహరణ ఇస్తాను మీకు. పోలియో కార్యక్రమం ఉంది. నేను పనిచేసిన ఒక జిల్లాలో పోలియో కార్యక్రమం అమలయ్యే రోజున ఎలా అమలవుతుందోనని ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరుగుతూ ఉన్నాను. ఒక చోట I saw a ANM persuading a lady in agriculture field లో చూసినాను. టైం ఏమో దాదాపు 2 గంటల మధ్యాహ్నం, ఎండ. ఈమెమో అగ్రికల్చర్ ఫీల్డ్లో ఒక ఆమెతో మాట్లాడుతూ ఉంది కదా, పైగా చేతులు పట్టుకుని కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నట్టుగా, నాకైతే చేతులు పట్టు లాగుతున్నట్టుగా అనిపించింది. బట్ అల్టిమేట్లీ ఇట్ వాజ్ చేతులు పట్టుకుని నేను డ్రైవర్తో చెప్పాను కార్ ఆపోయానని. ఐ వాజ్ ఎ కలెక్టర్ ఎట్ దట్ టైం.
ఆపి కొంచెం దూరం ఆ గట్టు మీద నిలబడి వాళ్ళిద్దరిని రమ్మంటే ఏఎన్ఎం వచ్చింది, నమస్కారం పెట్టింది. ఏమ్మా నువ్వు ఎక్కడుండాలి, ఎక్కడున్నావు నువ్వు అని అంటే, అయ్యా ఈ అమ్మ ఒక్కటే కేసు మిగిలిపోయింది ఈ గ్రామంలో, మిగతా అన్ని ఫినిష్ చేసింది ఆమె 100%, ఎక్సెప్ట్ దిస్ కేస్. అడ్రస్ తీసుకొని నేను చుట్టుపక్కల వాళ్ళని అడిగి వచ్చినాను. ఈమె పొలంలో పని చేసుకుంటా ఉంది. నీ బిడ్డ ఎక్కడుందో చెప్పమ్మా, నేను పోయి డ్రాప్లు వేసి వస్తానంటే బిడ్డ ఏమో 3 సంవత్సరాల వయసు. ఈమె దాచేసి వచ్చింది సార్ బిడ్డని. చూడండి ఎంత అంటే ఆ ఏఎన్ఎంని. అఫ్కోర్స్ నేను ఆ తర్వాత August 15th ఐ గేవ్ ఎ గ్రేట్ సర్టిఫికేట్ టు దట్ లేడీ. పిలిపించి ప్రత్యేకంగా ఒక శాలువ ఇచ్చి, ఆ సర్టిఫికేట్లు ఇస్తారు కదా మనకందరికి August 15th, January 26th. నిజమైన విలువ ఉన్న సర్టిఫికేట్ ఆ ఏఎన్ఎంకి ఇచ్చాను నేను ఆ రోజున. ఎందుకమ్మా దాచినావు నేను అడిగాను. అడిగితే ఆమె అనింది, పోయినసారి ఇట్లా డ్రాపులు వేస్తే ఆ బిడ్డకి జ్వరం వచ్చింది సార్. నీ జ్వరం వస్తే నాకు 2 రోజులు పని పోతుంది, భర్త లేని దాన్ని నేను పనిచేస్తేనే, అప్పుడు MGNR EGS లేవు, అట్లాంటి కార్యక్రమాలు లేవు, కూలికి పోతేనే డబ్బు, అది కూడా మండు టెండలో ఉదయం నుంచి సాయంత్రం దాకా చీకటి పడేదాకా దారుణంగా చెమట కక్కి పనిచేస్తేనే కూలి. ఆ కూలి కూడా మగవాళ్ళకు ఒక రేటు, ఆడవాళ్ళకు ఒక రేటు. అలాంటి వ్యక్తికి నేను సరే ఆమెను ఎట్లాగా ఒప్పించినామో ఆమె పోయింది. బిడ్డని ఎవరింట్లోనో దాచింది, ఆమె తీసుకొచ్చింది, డ్రాప్ చేసి వేసే ఉంటారు, నేను డెఫినెట్గా వేసే ఉంటారులేండి. అంటే అంత కమిట్మెంట్ ఉన్న ఏఎన్ఎం, ఐ డోంట్ థింక్ షీ విల్ ఫెయిల్. నాకేమనిపించిందంటే ఆ రోజు తిరిగి నేను మళ్ళీ హెడ్ క్వార్టర్స్ చేరేంత వరకు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చేరేంత వరకు నా మనసులో ఆలోచన ఏముందంటే, ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వాలు పెడితే సర్వీస్ డెలివరీ సెక్టార్ ఈజ్ రెడీ టు గివ్ వాట్ దే ఆర్ సపోజ్ టు గివ్. వెన్ దెర్ ఈస్ no person to receive what is being given, not knowing the value of a program, మనం కోరుకున్న ఫలితాలు ఎట్లా వస్తాయి చెప్పండి. ఇక్కడ ప్రభుత్వ అధికారిని తప్పు పట్టడానికి లేదు. ఆ ఒక్క వ్యక్తికి డ్రాప్ వేసినా వేయకపోయినా ఏఎన్ఎం గారికి జీతం ఏమి తగ్గించే ప్రసక్తి లేదు. ఖర్చు ఎప్పుడైతే ఆ -4 degrees నుంచి ఆ డ్రాప్స్ వేసేటువంటి వయల్ని మనం బయటికి తీసుంటామో, ఇంకా ఆ వయల్ మళ్ళీ వెనక్కి వెళ్ళేది లేదు, అది ఇంకో సంవత్సరం రోజులు పనిచేసేది లేదు, ఓపెన్ అయిపోయి ఉంటుంది కదా అది. సో దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో సేవింగ్స్ బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ టు డ్రాప్ 1 child, అడ్మినిస్టర్ డ్రాప్స్ టు 1 child. కానీ దురదృష్టవశాత్తు రేపటి రోజున పోలియో వైరస్ ఆ ఒక్క బిడ్డకే గాని రాగలిగితే, ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అగైన్ ద వైరస్ విల్ బి దేర్ ఇన్ ది సిస్టంలో ఎక్కడో సర్క్యులేట్ అవుతా ఉంటుంది. ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు వి స్పెండ్ ఆన్ పల్స్ పోలియో క్యాంపెయిన్. సో 1 child కెన్ మేక్ ద డిఫరెన్స్. అండ్ ద సేమ్ ప్రాబ్లం ఈజ్ బికాస్ యాజ్ లాంగ్ యాజ్ దర్ ఈస్ ఎ మదర్ హూ ఈజ్ హైడింగ్ ద చైల్డ్. ఇది పోలియోకు హైడ్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం నాకైతే, ఎందుకంటే కేవలం డ్రాప్స్. బట్ అంతకు మునుపు మీరందరూ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకు గుర్తుండే ఉండుంటుంది, ఇక్కడ మీజిల్స్ కోసం టీకాలు వేసేవాళ్ళు. మళ్ళీ ఇక్కడ మన భుజాలకి కాకుండా ముంజేతికి కూడా టీకాలు వేసేవాళ్ళు. అవి వేస్తే పిల్లలకి డెఫినెట్ గా కనీసం 3-4 రోజులు భయంకరమైనటువంటి టెంపరేచర్ వచ్చేదండి. వాటికైతే తల్లిదండ్రులు బిడ్డల్ని డెఫినెట్ గా దాచేసేవాళ్ళు. మరి కార్యక్రమం ఉండి కూడా నిధులుండి చేయటానికి, అమలుపరచడానికి ప్రభుత్వ అధికారులు కూడా ఉండి మరి తీసుకోవటానికి ప్రజల్లో అవగాహన లేకపోతే ఎవరిది తప్పు, ఎవరిని మనం తప్పు పెట్టాలి. సో ఇంతకాలం మనం ప్రభుత్వ పథకాలు అమలు కాలేదు అంటే అది ఒక్క ప్రభుత్వాన్ని మనం అందించడానికి లేదు. సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అక్కడ తీసుకునేదానికి అవగాహన లేనటువంటి కుటుంబాలు ఉన్న కారణం చేత అలాంటి చోట మనం
భారత్ నిర్మాణ్ వాలంటీర్ అనేటువంటి వ్యవస్థను సృష్టించగలిగితే ఏ కార్యక్రమాలైతే అమలు కావడంలో విఫలమవుతున్నాయో అలాంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా అమలు కావడమే కాకుండా కొత్తగా కూడా ఏది వాళ్ళు గ్రామానికి మంచి అనుకుంటే ఆ కార్యక్రమాలను చేయటానికి వీలుంటుంది అన్న పాఠం మనకు దీని ద్వారా తెలుస్తుంది. చూడండి, డిస్ట్రిక్ట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే మీరు ఇంతవరకు నేను చెప్పినట్టుగా దిస్ ఈస్ ద వే హౌ BNBs are distributed among all the districts today, all the rural districts, barring Hyderabad, we have all the districts. So friends, now I would thank you very much for your attention.